హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే డియర్ వేద్య. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ననాటి జ్ఞాపకాలు. అందరికీ బర్త్డేస్ అంటే స్పెషలే కదండి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. అండ్ ఇక్కడ నేను కొత్త డ్రెస్ అయితే కొనుక్కున్నాను. అండ్ దిస్ ఈజ్ మై గిఫ్ట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ స్నానం చేసేసి ఇట్లా కొత్త డ్రెస్ వేసుకుని నాకు నేనే మురిసిపోతున్నాను అనమాట, అద్దంలో చూసుకుని బాగున్నాను కదా అని చెప్పి. అండ్ ఎప్పుడైతే నేను వేసుకున్న డ్రెస్ నచ్చొద్దో 1కి 100 సార్లు ఇట్లా వీడియోస్ అనేవి తీసుకుంటా. అండ్ దాని తర్వాత గుడికి వెళ్ళి నా స్వామికి హాయ్ చెప్పేసి నన్ను బ్లెస్ చెయ్యి, అండ్ నాకు అన్నీ ఏదైతే మంచిగా అన్నీ నన్ను నడిపించు అని చెప్పి దండం పెట్టుకుని దాని తర్వాత మా ఇంటి ఆపోజిట్లో ఉన్న టిఫిన్ షాప్కి అయితే వచ్చేసి ఇడ్లీ కొబ్బరి చట్నీ తిన్నానమాట. మార్నింగ్ ఎండలు ఎంతలా ఉన్నాయో కదండి, అందుకని ఇట్లా మ్యాంగో మిల్క్ షేక్ ఒకటి తీసుకుని ఆఫీస్కి అయితే లాగిన్ అయిపోయాను. అండ్ లాగిన్ అయిన తర్వాత ఇంకేముంటుంది, వీడియో కన్సల్టేషన్స్. నేను డైటీషియన్ని కదా, అండ్ నాకు ఇట్లా ఫ్లవర్స్ పంపించారు నా కొలీగ్కి అయితే. నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఐ రిసీవ్డ్ ద ఫ్లవర్స్ తెలుసా. అండ్ హాఫ్ డే సెలవు పెట్టేసి ఇంకా ఐ వాంట్ టు సెలబ్రేట్ మై బర్త్డే ఆన్ మై ఓన్. నా ఒపీనియన్ ఏంటి అంటే, ఎవరు విష్ చేసినా చేయకపోయినా, ఎవరో మన గురించి ఏదో చెయ్యాలి అని ఎదురు చూడకుండా యు నీడ్ టు సెలబ్రేట్ యువర్ సెల్ఫ్. డిసప్పాయింట్ అవ్వకుండా, రిగ్రీట్ అవ్వకుండా, హ్యాపీగా మీ మనసుకు మీకు ఏదైతే ఇష్టమో ఆ పనులు అయితే చేయండి. నేనైతే నా 28th బర్త్డేకి నా ఫియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టుకోవాలనుకుని ఇట్లా ఒక్కదాన్నే నేను రెస్టారెంట్కి వచ్చాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే రావడం. అండ్ వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇట్లా కార్నర్ టేబుల్ సెలెక్ట్ చేసుకుని అండ్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, ప్లస్ ఒక లస్సీ. అండ్ దాని తర్వాత నా నెక్స్ట్ ప్లాన్ శిల్పారామం వెళ్ళడం. నాకు ఎందుకో తెలియదండి, శిల్పారామం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట, మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్లా వీడియో తీసుకుంటూ కూర్చున్నానా, అక్కడ ఒక ఆర్టిస్ట్ ఆయన ఊహకి బొమ్మలు గీస్తున్నారు. నేను వెళ్ళి చెప్పాను, నా బర్త్డే ఈరోజు నాది కూడా గీస్తారా అనగానే ఆయన ఫ్రీగా నాకు ఈ పోర్ట్రైట్ గీసిచ్చారు తెలుసా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. హీ సెడ్ ఇట్ ఈస్ ఫర్ ఫ్రీ బికాస్ ఐ థాట్ యు ఆర్ లైక్ ఏ ఫ్రెండ్ అని చెప్పి. చూసారా, నాకు యూనివర్స్ కూడా కోఆపరేట్ చేస్తుంది అనిపిస్తుందండి నా పుట్టినరోజు రోజు. అండ్ ఇట్లా తిరుగుతున్నప్పుడు నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి శిల్పారామంలో క్రాకరీ స్టాల్స్. నాకు ఎంత ఇష్టం అంటే ఇక్కడ క్రాకరీ. అండ్ అక్కడ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నన్ను గుర్తుపట్టారా మీరు అంటే, గుర్తుపట్టాను బేటా అని చెప్పి, నా బర్త్డే అనగానే ఆయన ఆల్మోస్ట్ చాలా తక్కువ కాస్ట్కి నాకు నచ్చిన క్రాకరీ అంతా ఇచ్చారు. అండ్ ఇట్లా చూస్తూ నాకు కన్నులకి ఎంత విందుగా అనిపించిందో, మనసు ప్రశాంతంగా. దాని తర్వాత ఇక్కడ నాకు నా బకెట్ లిస్ట్లో ఉన్న 3rd కోరిక ఏంటంటే ముత్యాల హారం కింద గుప్పించుకోవాలని చెప్పి, అది కూడా ఒరిజినల్ పర్ల్స్తో. సో ఇక్కడ ఒక స్టాల్ చూశాను, ఆఖరికి బార్గెయిన్ చేసిన తర్వాత 3,500కి ఆయన ఒప్పుకున్నారు. 3,500 రీజనబుల్ ప్రైసో కాదో చెప్పండి. అండ్ ఇదైతే నేను తీసుకున్న క్రాకరీ. నాకు ఇట్లాంటివి భలే క్యూట్ అనిపిస్తాయి. మా అమ్మ నాకు పిచ్చి అంటది ఇట్లాంటి క్రాకరీ తీసుకుంటున్నప్పుడు. అండ్ అలా నా బర్త్డే అయితే ఎండ్ అయింది. అండ్ ఐఎమ్ సో టయర్డ్ యునో. అండ్ దాని తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా స్నానం చేసేసి బజ్జున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మీ.